26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కోలీవుడ్ కళ తప్పుతోందా? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ సైడ్ అవుతుంటే ఆ తరువాత జనరేషన్ ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ తమిళనాట అలాంటి సిచ్యువేషన్ లేదు. స్టార్స్ సైడ్ అవుతున్నా ఆ ప్లేస్ ని కవర్ చేసే నెక్స్ట్ జనరేషన్ కనిపించడం లేదు. విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ రిలీజ్ సందర్భంగా మరోసారి కోలీవుడ్ సిచ్యువేషన్ మీద డిస్కషన్ మొదలైంది. కాలీవుడ్ లో ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ అనుకున్న హీరోలంతా ఇప్పుడు సైడ్ అవుతున్నారు. విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఆఖరి సినిమా జననాయగన్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. అజిత్ యాక్టింగ్ కన్నా రేసింగ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీంతో కాలీవుడ్ లో మాస్ క్రౌడ్ పుల్లర్స్ కరువైపోతున్నారు. ఈ ఎఫెక్ట్ బాక్సాఫీస్ దగ్గర భారీగానే కనిపిస్తోంది. స్టార్ హీరోలు బ్రేక్ తీసుకున్న కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్ కల తప్పకుండా చూసుకుంటారని భావించారు ఫ్యాన్స్. ఆ మధ్య సీనియర్ల కాంపౌండ్ నుంచి వరుస అనౌన్స్మెంట్స్ రావడంతో ఆడియన్స్ లో హైప్ పెంచింది. కానీ ఇప్పుడు సీనియర్లు కూడా స్లో అయ్యారు. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలోనే నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. విక్రమ్, ధనుష్ లాంటి హీరోలైనా బాక్సాఫీస్ దగ్గర సందడి క్రియేట్ చేస్తారనుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ హీరోలు వరుస సక్సెస్లు ఇవ్వడంలో తడబడుతున్నారు. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ బిగ్ హిట్స్ ఇస్తున్నా ఇంకా నెంబర్ గేమ్ లోకి రాలేదు. మిగతా హీరోలతో పోలిస్తే సూర్య కాస్త మంచి పొజిషన్ లో ఉన్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ తో సత్తా చాటి బాక్సాఫీస్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పించారు. దీంతో నెక్స్ట్ టాప్ హీరో ఆయనే అవుతారంటున్నారు ఫ్యాన్స్. మరి విజయ్ ఎగ్జిట్ తో క్రియేట్ అయిన గ్యాప్ ని ఏ స్టార్ హీరో క్యాష్ చేసుకుంటారో చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.